నమస్కారం. ఎలా ఉన్నారు? తెలుగు వారి హాస్య కథల్లో పరమానందయ్య శిష్యులది ఒక ప్రత్యేక స్థానం. అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్ వీళ్ళు చేసే పనులు చూస్తే నవ్వు ఆగదు. అసలు వీళ్ళు చేసిన ఆ విడ్డూరం ఏంటో తెలుసా? ఒకరోజు గురువుగారి పని మీద ఈ 7 శిష్యులు వేరే ఊరికి బయలుదేరారు. దారిలో ఒక పెద్ద నది అడ్డొచ్చింది. కాని ఆ నదిని చూసి వీళ్ళు భయపడిపోయారు. నదికి కోపం ఎక్కువని, అది నిద్రపోయాకే దాటాలని డిసైడ్ అయ్యారు. ఒక శిష్యుడు మండుతున్న కర్రను నీళ్లలో ముంచాడు. నీరు కుయ్యి అని శబ్దం చేసింది. అంతే, బాబోయ్! నది ఇంకా మేల్కొనే ఉంది, అరుస్తోంది అని పరుగు తీశారు. కాసేపయ్యాక నీరు నిశ్శబ్దంగా ఉంటే, అమ్మయ్య, నది నిద్రపోయింది అని మెల్లగా నది దాటేశారు. వీళ్ల తెలివికి ఆ దేవుడే నవ్వుకోవాలి. ఇలాంటి మరిన్ని నవ్వు పుట్టించే కథల కోసం ఇప్పుడే మన సిహెచ్ యామిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.